గుండె నిండా గుడిగంటలు సీరియల్ 2026 జూన్ 19 ఎపిసోడ్ ప్రివ్యూ. ప్రభావతి చేసిన మోసం నాటకానికి బాలు గుణపాఠం చెబుతాడు. వంటగదిని బంద్ చేసి స్ట్రైక్ ను ప్రకటించాడు. చివరకు గ్యాస్ కూడా ఇవ్వడు బాలు. దీంతో ఆకలికి ప్రభావతి, మనోజ్, రోహిణి ఆకలికి అల్లాడిపోతారు. ఫుడ్ ఆర్డర్ పెడితే బాలు వాటిని వెనక్కి పంపించేస్తుంటాడు. అలా ఆకలికి కొట్టుమిట్టులాడుతూనే ఉంటారు. కానీ రవి మాత్రం తన తెలివిని వాడి శృతి కోసం వంట చేసి పెడతాడు. అమ్మ చేసిన పనికి మీనా ఓ గొప్ప పాఠం నేర్చుకుంది. ఓ కొత్త అనుభవం వచ్చింది. అయినా సరే ఈ విషయాన్ని మాత్రం అంత తేలికగా వదిలిపెట్టను. అమ్మకి గుణపాఠం చెప్పే తీరుతాను అని బాలు అంటాడు. మీకు మీనాకి బాలు మేడ మీదకు తీసుకువెళ్తాడు. ఇకపై ఇంట్లో నువ్వు వంటలు చేయొద్దు, మనం స్ట్రైక్ చేయాల్సిందే అని బాలు అంటాడు. ఈ రోజు అమ్మ ఎంత మోసం చేసింది, నువ్వు పనులు చేయకూడదు అని బాలు అంటాడు. మరీ చిన్నపిల్లాడిలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేశారు కదా, మనం అలా చేయలేం కదా అని అంటుంది. నువ్వు ఇలానే అందరి మీద మంచితనం చూపిస్తే ఎలా అని బాలు అంటాడు. ఈ రోజు నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. చేసేవాళ్ళున్నా చేయించే వాళ్ళు ఉండాలి. అదే నాయకత్వ లక్షణం. అది నీకుంది. ఇదిగో ఇది నీ సంపాదన అని బాలు ఇస్తాడు. మరి నా వాటా నాకు ఇవ్వవా, నాకు కావాల్సింది ఇవ్వవా అని ముద్దు ఇమ్మని ఇండైరెక్ట్ గా బాలు అడుగుతాడు. దీంతో మీనా మాట దాటవేస్తుంది. కింద పని ఉంది, ముందు వెళ్దాం పదా అని అంటుంది. పనులు చేయొద్దు, నాకు సేవలు చేయని బాలు అంటాడు. ఇక హాల్లో శ్రీ మహావిష్ణువులా బాలుకి మీనా సేవలు చేస్తుంటుంది. ఇంతలో ప్రభావతి, మనోజ్ వస్తారు. ఏంటి ఇదంతా, మనోజ్కి ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని ప్రభావతి అంటుంది. అతగాడికి పెళ్ళయింది, వాళ్ళ ఆవిడను వచ్చి పెట్టుకోమనండని మీనా కౌంటర్లు వేస్తుంది. వంటగది మూసివేయబడింది అని బోర్డు పెడతాడు బాలు. వంట లేదు, ఆకలితోనే ఉండండి అని బాలు అంటాడు. ఇకపై నా భార్య వంట కూడా చేయదు, స్ట్రైక్ చేస్తుంది అని బాలు అంటాడు. ఎప్పటి వరకు అని అడిగితే 2-3 ఏళ్ళు అయితే చేయను అని మీనా అంటుంది. కారణం తెలుసుకోవచ్చా అని సత్యం అడుగుతాడు. నువ్వే అని ప్రభావతి మీద కౌంటర్లు వేస్తాడు బాలు. ఇద్దరి కోడలు వర్క్ చేస్తున్నారా, లేదు కదా, మా ఆవిడ కూడా చేయదు అని బాలు అంటాడు. వాళ్ళు ఇది ఒకటేనా అని ప్రభావతి అంటుంది. ఎందుకు కాదు, మీ ఎంగిలి కంచాలు కూడా కడుగుతాను. నన్ను డెకరేషన్కి వెళ్లకుండా నాటకాలు ఆడారు, నేను ఏ పని చేయడం లేదని నిందలు వేస్తారా అని ప్రభావతిని కడిగి పారేస్తుంది మీనా. ఇక నుంచి నేను ఏ పని కూడా చేయను అని మీనా తెగేసి చెబుతుంది. మీకు మాత్రం చపాతీలు చేసి పెట్టాను, తినేసి మందులు వేసుకోండి మావయ్య అని మీనా అంటుంది. ఇదే విషయం ముందే చెప్పాలి కదా అని రోహిణి అంటే, నా ఇష్టం అని మీనా అంటుంది. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే అని మీనాని ప్రభావతి అంటుంది. మీ అసలు రూపం తెలిసాక మీ మీద గౌరవమే పోయింది. ఏం చేసుకుంటావో చేసుకో అని ప్రభావతి అంటుంది. ఇంట్లో నుంచి గెంటేస్తాను అని ప్రభావతి అంటుంది. నువ్వు ఎవరే గెంటేయడానికి అని సత్యం అంటాడు. అది చేయకపోతే ఏంటి, నేను చేస్తాను, నాకు రాదా వంట అని రోహిణిని పిలుచుకొని ప్రభావతి కిచెన్లోకి వెళుతుంది. ఇక రోహిణి ఆనియన్స్ కట్ చేయలేక ఇబ్బంది పడుతుంటుంది. గ్యాస్ ఉందా లేదా అన్నది కూడా గమనించకుండా అన్ని రెడీ చేసుకుంటుంది. ఇంతలో శృతిని హెల్ప్ అడుగుతుంది రోహిణి. మీ వంట మీరే చేసుకోండి, మాకు వద్దు అని శృతి అంటుంది. ఇక గ్యాస్ లేదని తెలిసి బాలుని అడుగుతుంది ప్రభావతి. ఆ గ్యాస్ మీనాది, మీకు ఇవ్వమని బాలు అంటాడు. కావాలంటే కట్టెల పొయ్యి మీద వంట చేసుకోండని బాలు అంటాడు. కోడల్ని అనగదొక్కాలని చూసే అత్తకి కోడలు చెప్పే గుణపాఠమని సత్యం కౌంటర్లు వేస్తాడు. ఇదంతా కావాలనే చేశావు కదా అని మనోజ్ అంటాడు. అవును అని మీనా అంటుంది. డబ్బులు పారేస్తే వస్తాయి, మటన్ బిర్యానీ ఆర్డర్ పెడతాను అని రోహిణి అంటుంది. ఆర్డర్ పెట్టిన బిర్యానీ ఇంకా రాలేదని మనోజ్ కంగారు పడుతుంటాడు. రోహిణిని పదే పదే అడుగుతుంటాడు. వస్తుంది ఆగు అని మనోజ్ మీద రోహిణి ఫైర్ అవుతుంది. ఇక డోర్ వద్ద బాలు ఉండి ఆ మటన్ బిర్యానీ నువ్వు తినేసేయని డెలివరీ బాయ్కి చెప్తాడు. దీంతో అతను అటు నుంచి అటే పట్టుకెళ్తాడు. ఆర్డర్ ఇంకా రావడం లేదేంటి అని మనోజ్ కంగారు పడతాడు. మళ్ళీ ఆర్డర్ పెడతాను ఆగు అని రోహిణి అంటుంది. ఫుడ్ ఇంకా రాలేదా, నాకు ప్రాణం పోతోందని మనోజ్, ప్రభావతి అనుకుంటూ ఉంటారు. గేట్ వద్ద బాలు మాత్రం వాటిని రిటర్న్ చేసే కార్యక్రమంలో బిజీగా ఉంటాడు. వచ్చిన ప్రతి ఆర్డర్ను రిటర్న్ చేసి పంపించుస్తుంటాడు. వచ్చిన ఆర్డర్లను బాలు వెనక్కి పంపించడాన్ని మనోజ్ తెలుసుకుంటాడు. ఎందుకురా ఇలా చేశామని మనోజ్ అంటే, మీ అందరికీ గుణపాఠం చెప్పాలని ఇలా చేశానని బాలు అంటాడు. మీనా వంట చేయకపోతే మీ పరిస్థితి ఏంటి అన్నది మీకు తెలియాలి, అందుకే ఇలా చేస్తున్నా. కనీసం బిస్కెట్లు కూడా దొరకవని బాలు అంటాడు. ఈ పోరాటం ఆగదు, సాగుతూనే ఉంటుంది. మీనా అన్ని పనులు చేస్తుందని ఒప్పుకో, అప్పుడు ఆపుతామని బాలు అంటాడు. అది జరగదు అంటే ఇది కూడా ఆగదు అని అంటాడు. మరోవైపు శృతి, రవి ఆకలితో అలమటిస్తుంటారు. నువ్వు చెఫ్ కదా, వంట చెయ్యి, ఆర్డర్ పెడితే మన పరువు పోతుంది అని శృతి అంటుంది. గ్యాస్ కూడా లేదు అని శృతి అంటుంది. గ్యాస్ లేకపోయినా మనం వంట వండొచ్చు అని రవి అంటాడు. ఇక కిచెన్లోకి వెళ్ళి ఉన్న వాటితోనే ఓ డిష్ ప్రిపేర్ చేస్తాడు. గ్యాస్ లేకపోయినా సరే రవి తన తెలివితేటలతో సా శాండ్విచ్, మ్యాగీ ప్రిపేర్ చేసి ఇస్తాడు. దీంతో శృతి చక్కగా తినేస్తుంది. రవిగాడు తన పాకశాస్త్రంతో అదరగొట్టేస్తున్నాడే అని మనోజ్ అనుకుంటాడు. మాకు కూడా పెట్టమని అడుగురా అని ప్రభావతి అంటుంది. డబ్బులిస్తా, మాకు కూడా చేసి పెట్టు అని మనోజ్ అంటే గరిటతో కొడతా అని రవి ఫైర్ అవుతాడు. నువ్వు మామూలుగా అడిగి ఉంటే ఇచ్చేవాడిని, నాకు ఆర్డర్ చేశావు
అస్సలివ్వను అని మనోజ్తో రవి అంటాడు. కనీసం నాకైనా పెట్టురా అని ప్రభావతి అడుగుతుంది. ముందే నువ్వు అడిగితే ఇచ్చేవాడిని కానీ నువ్వు మనోజ్ గారిని పంపించావు, నేను ఇవ్వను అని అంటాడు రవి. అద్భుతంగా చేశావని రవి రెసిపీలను శృతి పొగుడుతుంది. వీడేమో వాసనలతోనే చంపుతున్నాడు అని ప్రభావతి అనుకుంటుంది. బయటకు వెళ్లి తీసుకురా అని మనోజ్కి రోహిణి చెబుతుంది. దీంతో బాలు ఆ కారు టైర్లోని గాలి పీకేస్తాడు. క్యాబ్ కావాలా, నిమిషానికి 5,000 అని డిమాండ్ చేస్తాడు బాలు.